1971లో బిఏ సుబ్బారావు గారి దర్శకత్వంలో ఎన్టీఆర్, వాణిశ్రీ జంటగా విడుదలైన చిత్రం 'రైతు బిడ్డ'. రాము ఒక జమీందారీ కొడుకు. తండ్రి లేకపోయినా తల్లిని, తమ్ముణ్ణి బాగా చూసుకుంటూ, తమ్ముణ్ణి మెడిసిన్ చదివిస్తూ ఉంటాడు. అదే ఊరిలో మరో జమీందారి భూషయ్య అనే వ్యక్తి అప్పులు ఇస్తూ, ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తూ అందరి ఆస్తులను జప్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా టీచరు శాంత అందరికి మేలు చేస్తూ, అందరికీ విద్యను నేర్పిస్తూ ఉంటుంది. రాము, శాంత అభిరుచులు కలవడంతో ఇష్టపడతారు. రాము తమ్ముడు ప్రసాద్, భూషయ్య కూతురు అనురాధ ఒకే కాలేజీలో చదువుకుంటూ ఇష్టపడతారు. పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. దానికి భూషయ్య కొన్ని షరతులతో పెళ్లికి అంగీకరిస్తాడు. ఆ విషయంలో రాము అమ్మ మాట కోసం ప్రేమించిన శాంతని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటాడు. భూషయ్య రాము మీద కోపంతో శాంత తండ్రిని జైలుకు పంపిస్తాడు. జైలు నుండి విడిపించాలంటే తనతో పెళ్లికి ఒప్పుకోవాలని షరతు పెడతాడు. అలా శాంత పెళ్లికి సిద్ధమవుతుంది. భూషయ్య రాము వాళ్ళ ఆస్తి తన పేరుతో రాయించుకుని వాళ్ళని వీధిపాలు చేయాలి అనుకుంటాడు. ఇంకా రాము పుల్లయ్య సహాయంతో శాంతను పెళ్లి నుండి కాపాడుతాడు. అలాగే వేలంపాటలో ఆస్తిని కూడా తెలివితో కాపాడుకుంటాడు. ఇంకా అన్నదమ్ములు పుల్లయ్య కలిపి భూషయ్యకు బుద్ధి చెప్పడంతో భూషయ్య కూడా మారి వ్యవసాయం చేసుకుంటాడు. ఇలా కథ సమాప్తం అవుతుంది. రాముకి అమ్మ, తమ్ముడిపై గల ప్రేమను, ఆ బంధాన్ని చాలా బాగా చూయించారు డైరెక్టర్ గారు. లాస్ట్ 20 నిమిషాలు చిత్రం చాలా బాగుంటుంది. ఆ సీన్స్ ఏవి కూడా మిస్ అవ్వకండి. శాంత, భూషయ్య పెళ్లి సమయంలో ఎన్టీఆర్ గారి వేషధారణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చివరగా ఫైట్ సీన్‌లో రాజాబాబు గారి హాస్యం చాలా అనిపించింది నాకు. పాటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అల్లు రామలింగయ్య గారి, రాజాబాబు గారి హాస్యం చాలా సహజంగా అనిపించింది నాకు. ఇంకా చివరిగా అన్నిటికీ జస్టిఫికేషన్ ఇస్తూ భూషయ్య, శేషయ్య మారి రాముతో సహా వ్యవసాయం చేయడం, ప్రసాద్, అనురాధ ఊరిలో వైద్యులుగా విధులు నిర్వర్తించడం, పుల్లయ్య, శారద సొంతంగా పనిచేసుకోవడం, ఎల్లయ్య, అమృతం పాటలు పాడుకుంటూ సాగిపోవడం, ఇలా సినిమా సమాప్తం అవుతుంది. ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా ఇది. రైతులు బానిసలుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలన్న నేపథ్యంలో సాగే చిత్రం ఇది. పాటలలో సాహిత్యం చాలా బాగా నచ్చింది. వీలైతే ఇలాంటి చిత్రాలను అస్సలు మిస్ కాకండి. మరో చక్కటి చిత్ర విశేషాలతో మరో కొత్త ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ రేడియో ట్యూబ్.